కాకినాడలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కళాశాలలో మొదటి సంవత్సరం లా విద్యార్థుల ఫ్రెషర్స్ డే మరియు ఆఖరి సంవత్సరం లా విద్యార్థుల ఫేర్వెల్ డే కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ పి బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిమ్స్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎం వెంకట్రావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ పి ప్రభాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లా స్టూడెంట్ పుస్తకాలలో చదువుకున్నదే కాకుండా సమాజంలో జరుగుతున్న అసమానతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలని వారు కోరారు. అనంతరం లా స్టూడెంట్స్ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. Mainly he needs to give any much contribution and what తెలియదు. But when we are regular classes only we can know all these things and they are giving very good knowledge to us to learn better. Thank you. వాళ్ళకి ఉపయోగం లేదు. ఎందుకంటే చిన్న ఎందుకని చేస్తున్నామండి, మీకోసమే చేస్తున్నాం. మీరు నేర్చుకుంటారు, మంచి మంచి గెస్ట్ బయటకు వస్తున్నారు, వాళ్ళు నాలెడ్జిబుల్ రిసోర్సెస్ బయటకు వస్తుంటారు. వాళ్ళు మీకు చెప్పేది మీకు లైఫ్ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మేము అక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము వెరీ ఇంటరెస్టింగ్గా మేము ఉన్నాము. మీరు మమ్మల్ని ఆగవలసిన పోయి ఆడబడి వెనక్కి లాగేస్తున్నాము చేయకుండా. కొన్ని ఈ ఫ్యామిలీల ఇష్యూస్ వాటిని డీల్ చేసేటప్పుడు ఆ అంశాలు కూడా మనం ఫోకస్ చేయవచ్చు. అలాగే ఇంకొకటి, ఈ రోజున రాజీవ్ గాంధీ న్యాయ కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీకి, అంటే మొదటి సంవత్సరం విద్యార్థులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు కలిపి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. నేను సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సమాజంలోకి పట్టాపట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనే దాని మీద నేను మాట్లాడాను. వాళ్ళందరూ కూడా చక్కగా మనం విని అనుకరిస్తారని అనుకుంటూ నేను చక్కగా వాళ్ళకి నాకు తెలిసిన పరిధిలో ప్రాక్టికల్గా ఏ ఇబ్బందులు ఉంటాయి, ప్రాక్టికల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద నేను మాట్లాడాను. ఈరోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజీలో BA LLB స్టూడెంట్స్ 6th సెమిస్టర్ అండ్ 10th సెమిస్టర్ స్టూడెంట్స్ అతి త్వరలో వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అందువలన ఆ స్టూడెంట్స్ యొక్క జూనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేర్వెల్ పార్టీలో వాళ్ళందరికీ ఇంతకాలం వాళ్ళు కలిసిమెలిసి ఈ కాలేజీలో రన్ చేసినటువంటి డేస్ అన్ని వాళ్ళ మెమరీస్ అన్నీ చేసుకోవడం కోసం చెప్పి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా బయటికి వెళ్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మా కాలేజీ తరపుని, అలాగే స్టూడెంట్స్ అందరి తరపుని కూడా వాళ్ళు అత్యున్నత స్థాయిలో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో నిలబడడం గురించి కానీ, లేదంటే వేరే ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబులు కానీ ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు అత్యున్నత స్థితిలో ఉండాలని మా కాలేజీ తరపుని వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రొఫెసర్ ఆఫ్ లా ఈరోజు ఇక్కడ ఫ్రెషర్స్ అట్లనే అవుట్ గోయింగ్ LLB స్టూడెంట్స్ కి సంబంధించిన కార్యక్రమానికి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీగల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్, అడ్వకేసీ, అట్లనే దానికి ఉన్న ప్రామినెన్స్ మీద కూడా విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సమాజంలో లీగల్ ఎడ్యుకేషన్ అనేది, అలాగే లీగల్ ప్రొఫెషన్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్న పరిస్థితి ఉంది. చేంజింగ్ వరల్డ్ సినారియోలో ఈ రోజున కోర్టులే కాకుండా అనేక ట్రిబ్యునల్స్, రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అట్లనే ఆర్బిట్రేషను, మీడియేషను, కన్సిలియేషను ఇట్లాంటి కొత్త కోర్సులు, అలాగే హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ లా, ఇవన్నీ కూడా సైబర్ లా, ఇవన్నీ కూడా మనకి ఈ చేంజింగ్ సినారియో ఇదంతా కూడా వస్తుంది. కాబట్టి ఈ స్కిల్స్ ని విద్యార్థులు అడాప్ట్ చేసుకుని ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి లాలో వస్తున్నటువంటి న్యూ డైమెన్షన్స్ గురించి కూడా విద్యార్థులకు లా విద్యార్థులకు చెప్పడం జరిగింది. డెఫినెట్గా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఈ విషయంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇక్కడ లీగల్ ఎడ్యుకేషన్ చక్కగా జరిగేటట్టు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. నాకు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ ఎం వెంకట్రావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్. ఈ రోజున మా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ విద్యార్థులు చేసుకున్న సందర్భంగా నేను ఇక్కడ వాళ్ళకి లా విద్యార్థులు ఏ విధంగా ఇక్కడ కరెక్ట్గా చదువుకొని వాళ్ళ విద్యని ఏ విధంగా సమాజానికి ఏ విధంగా ఉపయోగించగలుగుతారు. చాలా రూరల్ ప్రదేశాల్లో పల్లెటూళ్ళల్లో న్యాయం యొక్క అవగాహన లేకపోవడం వలన వాళ్ళు కేసులంటే భయపడ్డవన్నీ జరుగుతున్నాయి. అందువలన ఫ్రెషర్స్ని ఎస్పెషల్లీ మేము ఉద్దేశించి మీరు రూరల్కి ఎంతవరకు ప్రాక్టికల్గా వెళ్ళగలిగి వాళ్ళకి లా యొక్క అవగాహన ఇవ్వగలిగితే అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు చదువుకోవడమే కాకుండా చాలామంది రూరల్ విద్యార్థులు ఎవరికైతే సరైన ఇది లేదో వాళ్ళందరినీ కూడా ఒక విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాజీవ్ గాంధీ లా కళాశాలలో మేము